హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగ్న. ఈరోజు మనం బర్బటీ సీడ్స్ మనం ఎలా నాటుకోవాలో చూసుకుందామండి. ఈ విధంగా సీడ్స్ మనం నాటుకుందాం. ఇంతకు ముందు కూడా మనం ప్రీవియస్ వీడియోలో డైరెక్ట్ గ్రౌండ్లో ఎలా నాటుకోవాలో మనం చూసామండి. ఇప్పుడు మనం కప్స్లో ఎలా సీడ్స్ డెవలప్ చేయాలో చూసుకుందాం. దాని తర్వాత మళ్ళీ రీపోటింగ్ మనం ఎలా చేయాలో దీని ద్వారా తెలుసుకుందామండి. ఓకే, స్టార్ట్ చేద్దాం సార్. సీడ్ కూడా డెవలప్ అవ్వాలంటే మనం కప్ కూడా హోల్ పెట్టుకుంటే బెస్ట్ అండి, బెస్ట్ తరిక. ఇప్పుడు మనం ఫస్ట్ సాయిల్ వేసుకుందామండి. ఈ విధంగా మనం 1 లేయర్ సాయిల్ వేసుకున్నామండి. ఇప్పుడైతే మనం ఇంకొక లేయర్ గత్తం వేసుకుంటున్నామండి, ఆవు గత్తం. ఇలా ఉండాలండి గత్తం. చూడండి ఎంత లూజ్గా, ఎంత బాగుంది. ఇలా ఉంటే ఎలాంటి ప్లాంట్ అయినా మనకి సక్సెస్ అవుద్దండి. ఇప్పుడు సెకండ్ లేయర్ మనం గత్తం వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం సీడ్స్ పెట్టుకుందాం. ప్రతి కప్లో 2 అలా మనం ప్రతి దాంట్లో 2 వేసుకోవడం వల్ల మనకి సెంటర్లో ఉండేలాగా చూసుకోవాలని మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మనం వేసుకొని ఈ విధంగా ప్రతి విత్తనం మనం సెంటర్లో ఉండేలాగా చూసుకొని, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే గత్తం వేసేసుకుందామండి. సాయిల్ వేయకూడదు, ఎందుకంటే టైట్ అయిపోద్ది. మన ప్లాంట్ తొందరగా రావాలంటే మనం గత్తం వేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకొక 3rd లేయర్ మనం గత్తం వేసేసుకుంటున్నాము. మనం మళ్ళీ సాయిల్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్, 4th లేయర్ సాయిల్. ఇలా మనం ఉచ్చుకోవడం ద్వారా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి ప్లాంట్. ఒక్క సీడ్ కూడా మనకు ఖరాబ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇలా 4th లేయర్ సాయిల్ వేసాక మనం ఇలా అయితే టచ్ చేసుకోవాలండి. విత్తనం కూడా మనకి టైట్గా లోపల ఉండేసరికి తొందరగా ఫాస్ట్గా వేడికి మొలక తొందరగా ఫాస్ట్గా మొలుస్తుంది. ఓకే, ఈ విధంగా మనం ఇలా వాటరింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.